హాయ్ అండి. ఈరోజైతే ఇడ్లీ వేసాను. అసలు ఇడ్లీ ఎంత బాగుందో. ఇడ్లీ మాకు రాదా అనుకోకండి. ఇడ్లీ చాలా కమ్మగా ఉంది. వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని చట్నీలో డిప్ చేసి తింటుంటే అసలు ఎంత బాగుందో. చాలా బాగుందండి. అయితే ఇడ్లీ ఎలా వేసానో ఈ వీడియోలో చూసేయండి. అలాగే చట్నీ కూడా చాలామందికి కొన్ని టిప్స్ పాటిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అబ్బా, ఇడ్లీ అయితే వెన్నపూసలా కరిగిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇడ్లీ రేకులకి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇడ్లీలు వేసేసుకోండి. చూడండి, ఇడ్లీ పిండి ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకి గొల్లగా వస్తాయి. ఇడ్లీ పిండి కూడా కొంచెం బాగా ఎక్కువగా కాకోకుండా సరసమానంగా పులవాలి. అప్పుడు బాగుంటాయి. చూసారా, బబుల్స్ కనిపిస్తాయి మీకు. ఇదిగోండి, బబుల్స్ అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు గుల్లగా వస్తాయి. చూడండి, ఇలా అన్నిటికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకుని ఇడ్లీ వేసేసుకోవాలి. కాకి గూళ్ళు పెట్టుకుని ప్రతి వీడియోలను కాకరుపులో వినిపిస్తున్నాయండి. మన ఇంటి ముందు చెట్టు ఉంది. ఆ చెట్టు మీద కాకి గూడు పెట్టుకుంది. ఇలా అన్నీ వేసేసుకుందాం. చూడండి, ఇడ్లీ ఆ నురగ ఉండాలి. అలాగ నురగుంటే పులిసినట్టు అర్థం. ఆ బబుల్స్ ఏమవుతాయి అంటే మనకి ఇడ్లీ ఉడికి గుల్లదనం అనేది మనకి చక్కగా వస్తుంది. అందుకే బాగా పులవాలన్నమాట. ఇప్పుడైతే కారంగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకుని వేయించుకోండి. మీ కారానికి తగినట్లుగా ఈ పచ్చిమిర్చిని వేయించుకోండి. ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. నేనైతే కారం పచ్చిమిరపకాయలు కారం లేనివి కూడా తీసుకున్నానండి. అలాగైతే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు పక్కకు తీసేసుకున్నాక ఇందులోనే పల్లీలు వేసుకుని వేయించుకోండి. ఇలా పొట్టుతో వేయించుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పల్లీలు కూడా వేగిపోయి తీసేసుకుని ఏపుడు శనగపప్పు వేసుకోండి. అయ్యే పుట్నాలు అంటారు కదండి, పుట్నాల పప్పు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి వాసన అనేది పోతుంది. డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే చట్నీ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకుని ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుని కొంచెం చింతపండు, ఉసిరికాయ అంత చింతపండు, అలాగే కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్నాక ఇలాగా మనం పోపు వేసేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఇలా అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకున్నాక మధ్యలో ఇలా కొన్ని వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది చక్కగా మెత్తగా నలుగుతుందండి. ఇలా రుబ్బుకున్న దాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటాము. మీకు కావాలంటే ఇంకా వాటర్ పోసుకోండి, లేదు అనుకుంటే ఇలా ఉంచేసింది. ఇప్పుడు ఈ చట్నీలో నాకు కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు మిక్స్ చేసేసుకుని తగినంత ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. పోపు వేసేసుకుంటే చట్నీ రెడీ. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. చాలామంది హోటల్లో టేస్ట్ చూస్తారు. ఈ చట్నీ ఎలా చేస్తారో చాలామందికి తెలియదు. వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో. ఇప్పుడు ఇడ్లీ అయితే తినేద్దాము వేడివేడిగా. అయితే ఇడ్లీ ఉడికిందో లేదో చూసేద్దాం. ఇడ్లీ ఉడికిపోయింది. ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఇలా ట్యాప్ చేయగానే మన చేతికి ఏమి అంటుకోదు, అప్పుడు ఉడికినట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇడ్లీ చూసారా ఎంత గుల్లగా వచ్చినాయో. ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయింది కదా, పచ్చని అరిటాకు వేసుకుని ఇలా వేడి వేడి ఇడ్లీ అరిటాకు మీద వేసుకొని
ఈ వేడి ఇడ్లీ మీద నెయ్యి పోసుకుంటే అసలు మొత్తం అబ్జర్వ్ అయిపోద్దండి. నెయ్యి వేసుకున్న ఇడ్లీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే బలము కూడా. చిన్నపిల్లలకి ఇలాగ నెయ్యి వేసి ఇడ్లీ పెడితే చాలా బాగా ఒళ్ళు వస్తుందండి వాళ్ళకి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చట్నీ కూడా వేసేసుకుందాము. వేసేసుకుని ఒక పట్టు పట్టేద్దాం. ఇప్పుడు ఇడ్లీ ముక్క విరిచి ఇలా చట్నీలో డిప్ చేస్తే అసలు ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుందండి. వెన్న పూసలా కరిగిపోతుంది నోట్లో. సూపర్. ప్రదీప్ చల్లు. వీడియో కోసం ఇడ్లీ చల్లారిపోతుందనేసి ముందుగా నేనైతే తిన్నానండి. తర్వాత పిల్లలకైతే పెడుతున్నాను. అయితే నాతో పాటు మా బాబు కూడా కలిసి తిన్నాడండి. బాబుని కూడా చూపించాను కదా. ఇప్పుడైతే పాపకి, నేను మా అమ్మగారికి, అలాగే నా మేనకోడళ్ళకి, అలాగే మేము బుజ్జి కుక్క పిల్లని పెంచుకుంటున్నామండి. కుక్క పిల్లకు కూడా నేను ఇడ్లీ అయితే పెట్టాను. చూపచ్చు. కుక్కపిల్లకి అయితే ఇడ్లీ ఇలా పెట్టానండి, కానీ దానికి తినడం రావట్లేదు. అయితే ఇడ్లీని ఇలా ముక్కల కింద చేసి అందులో పాలు పోసి పెట్టాను, అప్పుడు తింది. గొలుసు ఎందుకు కట్టాను అంటే ఈ కుక్కపిల్ల పారిపోతుందండి, అందుకని గొలుసు కట్టాను 2 రోజులు. అలా కట్టాక అలవాటు అయ్యాక ఇప్పేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాలాగా వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి పోసుకు తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.